నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెళితే అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాలోని మత్స్యకార కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఓఎన్జీసీ పైప్లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు సీఎం జగన్ నిధులు విడుదల చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో బటన్ నొక్కి మొత్తం 23,458 కుటుంబాలకు 161.86 కోట్లను ఖాతాల్లో జమ చేశారు. పైప్ లైన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు 11,500 రూపాయల చొప్పున 6 నెలలకు 69,000 రూపాయలు అందనుంది. మత్స్యకార సందర్భంగా ఈ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఈ మంచి రోజును ఒక మంచి కార్యక్రమంలో భాగంగా సూలూరుపేటలో జరుపుకోవాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల అక్కడ వర్షాల తాకిడి వల్ల అక్కడికి చేరుకునే పరిస్థితి లేక ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు మనం ఇవ్వాలనుకున్న చేయాలనుకున్న సహాయం, ఆర్థిక సహాయము ఆగిపోకూడదు, మళ్ళీ పోస్ట్పోన్ కాకూడదు అనే ఉద్దేశంతో ఓఎన్జీసీ పైప్లైన్ ద్వారా నష్టపోతున్న ఆ మత్స్యకారులందరికీ కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి అందరికీ తోడుగా ఉండాలి అనే భావనతో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నిజానికి ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరు వద్ద పులికాట్ సరస్సు ముఖద్వారాన్ని పూడిక తీసి తెరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి మనం అనుకున్న ఒరిజినల్ ప్రోగ్రాం ప్రకారం ఆ ప్రోగ్రాం మళ్ళీ వీలుని బట్టి నెక్స్ట్ మంత్లో ఆ ప్రోగ్రామ్ను ఈ మంత్ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ మంత్ చివరిలోనూ నెక్స్ట్ మంత్లోనూ మళ్ళీ ఆ ప్రోగ్రాం పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. విశాఖ అగ్ని ప్రమాదం ఘటనలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం సత్వర ఆర్థిక సాయం అందించనుంది. మత్స్యకారులకు అండగా నిలుస్తూ కాలిపోయిన బోట్లకు 80% మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. దీంతో పాటు మత్స్యకారుల జీవితాలకు భరోసా ఇచ్చే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశాలిచ్చారు. వరల్డ్ కప్ ఓటమి ద్వారా భారత జట్టు భావోద్వేగానికి లోనవగా వారిని ఓదార్చేందుకు ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లారు. ముందుగా కెప్టెన్ రోహిత్ కోహ్లీతో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపారు. ఆటలు గెలుపోటములు సహజం, మీరు పోరాడారంటూ టీంను అభినందించారు. రాహుల్ ఎలా ఉన్నావంటూ ద్రావిడ్ను పలకరించిన మోదీ చాలా బాగా ఆడావంటూ షమీని హత్తుకున్న వీడియోను బీసీసీఐ తాజాగా రిలీజ్ చేసింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ప్రమాదంలో బోట్లు నష్టపోయిన బాధితులకు జనసేన అండగా నిలిచింది. ఈ ఘటనలో 60కి పైగా బోట్లు దగ్ధం కాగా బాధిత మత్స్యకారులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 2-3 రోజుల్లో బాధితులను స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని పవన్ తెలిపారు. బాధిత కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో అనారోగ్యంతో మధ్యంతర బెయిల్ పై ఉన్న చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయని, 29 నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో ఆయన పాల్గొనవచ్చని పేర్కొంది. దీనిపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని, వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వంటి హామీలను నెరవేర్చేలా కేంద్రంతో చర్చించాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల పురోగతిపై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించనున్న సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడారు.
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు అంతర్జాతీయ విమానాశ్రయాల హోదా కల్పించే అంశంపై చర్చించాలన్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు అనుసంధానం చేసే రహదారి, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంతో రైళ్లు నడిచేందుకు హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై కూడా దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. కోర్టు తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలోనే కోర్టు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. చంద్రబాబుకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని, సిఐడిని చాలా వరకు తప్పుపట్టిందని, మేం ఇన్నాళ్లు చేసిన వాదనలనే బెయిల్ తీర్పులో కోర్టు ప్రస్తావించిందని, స్కిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్నట్లుగా సిఐడి చిత్రీకరించిందని పయ్యావుల కేశవ్ చెప్పారు. దీపావళి కాదు, నరకాసుర వధ జరగడానికి ఇది శ్రీకారం అని కూడా మేము సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇంకా క్లియర్ గా బెయిల్ ఆర్డర్ లోనే ప్రాథమిక ఆధారాలు లేవు అని చెప్తే ఇంక సజ్జల గారు ఇంకేం పెడతారు? ఆయన వచ్చి ఎవిడెన్స్లు ఇస్తాడా? పోనీ ఇమ్మనండి ఇప్పటికన్నా. కానీ నేను చెప్పిన ఈ కామెంట్స్ అన్నింటికి కూడా సజ్జల గారిని రిప్లై చెప్పమానండి, లేదు సిఐడి చీఫ్ ని రిప్లై చెప్పమానండి. ఇదిగో ఇన్కమ్ ట్యాక్స్ వాడు మాకు ఇది చెప్పాడు, మేము కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము, చంద్రబాబు నాయుడు గారు పలానా దగ్గర క్యాష్ విత్డ్రా చేశాడు, అది కోర్టు ముందుకు పెట్టడం మర్చిపోయాము, ఫలానా ఆఫీసర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు, అది మేము కోర్టు ముందు పెట్టడం మర్చిపోయాము. ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపలేకపోయారు. ఇది ఫైనల్ తీర్పు కన్నా అసలు బెయిల్ ఆర్డర్ లో ఇన్ని కామెంట్స్ రాసినటువంటి చరిత్ర ఉందంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది సిగ్గుపడాలి. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని రిపోర్టులు క్రియేట్ చేసుకుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో విషయం పరంగా తమకు ఎలాంటి సంబంధం లేదని వారు నిరూపించుకోవటం లేదన్నారు. ఎంతసేపు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి కోర్టులను కూడా మభ్యపెడుతున్నారని సజ్జల ఆరోపించారు. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాను మాజీ సీఎం అని, వయసు పైపడిందని చెప్పుకుంటూ సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ రెగ్యులర్ బెయిల్ సాయంతో సత్యం గెలిచింది, అసత్యంపై యుద్ధం మొదలు కాబోతుందనే నినాదంతో ప్రజలోకి వెళతారని అన్నారు. మాట్లాడే మేధావులు కానీ బహుశా దీపావళి మొన్న కాకపోతే ఈరోజే వచ్చిందా అన్నంతగా వాళ్ళు చూపుతున్న ఉత్సాహం లేదా మొదలుపెట్టిన సంబరాలు అది చూస్తే ఏ కేసులో అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో, అందులో ఆయన దోషి కాదు అని కోర్టు ఇచ్చినట్టుగా లేదా అక్విట్ అయినట్టుగా కోర్టు చెప్పినట్టు ప్రపంచానికి ఒక తప్పుడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని కనిపిస్తుంది. దాన్ని సరిదిద్దడం లేదా జరిగింది అంటూ చెప్పడం, ఈ రెండు తక్షణ అవసరం. అలాగే కోర్టు ఈరోజు ఏదైతే బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్కు సంబంధించినంతవరకు ఎక్కువ ఇంటర్ప్రిటేషన్స్ భాష్యాలు చెప్పాల్సిన అవసరం లేదని కూడా, అన్లెస్ దాంట్లోకి లోతుగా పోయి చూస్తే తప్ప. ఎందుకంటే ఇంతకుముందే వచ్చింది, ఇంకా దాన్ని స్టడీ చేయాల్సింది. అది లేకుండా ఇమ్మీడియట్ రియాక్షన్స్ వాళ్ళు వైల్డ్గా ఏదైతే అంటారో చూస్తే పబ్లిక్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా మేమేం ఫీల్ అవుతామో చెప్దామనే ప్రయత్నం నేను చేస్తున్నాను. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో నిజమైందని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ హైకోర్టు బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్ చూసి సిఐడి చీఫ్ సంజయ్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు.
దర్యాప్తు అధికారిని హైకోర్టు ఆ చెంప ఈ చెంప వాయించిందని, దర్యాప్తు అధికారులు దిక్కుమాలిన దర్యాప్తు చేశారని, చంద్రబాబు చేసిన తప్పేమీ లేదని ప్రాసిక్యూషన్లు తేలిందని, తప్పు చేసినట్లుగా ప్రూవ్ చేయడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని, రాజకీయ కక్ష, ఈర్ష్య, ద్వేషంతో 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును రిమాండ్ ఖైదీగా ఉంచారని అన్నారు. ఈ కేసులో వాదించిన లూథ్రా, తమ్మలపాటి శ్రీనివాస్ బృందానికి అభినందనలు. యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుందని వాళ్ళ రామయ్య స్పష్టం చేశారు. సార్, అందరికీ నమస్కారం అండి. సత్యమేవ జయతే, ఎప్పటికైనా కొంచెం ఆలస్యమైనా నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది. అబద్ధం పాతివేయబడుతుంది, తొంగలో తొక్కబడుతుంది అనేది ఈ రోజున మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇవ్వటం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కోర్టు బెయిల్ ఇస్తూ చాలా చక్కని కామెంట్ చేశారు. దెర్ ఇస్ నో ప్రైమా ఫేసి అగెన్స్ట్ హిమ్, స్పష్టంగా కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ చూస్తుంటే సిఐడి సిగ్గుతో తలదించుకోవాలి. ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ ఇస్తూ చేసిన కామెంట్స్ సిఐడి చీఫ్ సంజయ్ గారు తలదించుకోవాలని చెప్పి నేను అంటున్నాను. ఏం కామెంట్ చేశారు? పిటిషనర్స్ ఇంక్లినేషన్ టు క్లియర్ ఫండ్స్ does not imply his involvement in the case. ఫండ్స్ రిలీజ్ చేయమంటాం ఆయన నేరం చేసినట్టు కాదు. సిగ్గులేదు? నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. కార్తీక మాసం హిందువులకు అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో దీపారాధనతో శివుణ్ణి ఆరాధిస్తే శివ సాన్నిధ్యం పొందుతారని పురాణం. భక్తులు కార్తీక మాసంలో అతి పవిత్రంగా దీపారాధనలు చేస్తారు. ఈ సందర్భంలో గోదావరి మహానదికి హారతి ఇవ్వటం ప్రతి సంవత్సరం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నిర్వహిస్తారు. కార్తీక మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన కళ్యాణమూర్తులకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అఖండ గోదావరి నదికి మహానీరాజన కార్యక్రమాన్ని నిర్వహించారు. దాస సాహిత్య ప్రాజెక్టు సిబ్బంది కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి ఆనంద తీర్థచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, రాజమండ్రి ఎంపీ మార్గాని భర్తరాం పాల్గొని హారతి కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హైకోర్టు స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరమన్నారు. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని, న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఎన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడామన్నారు. ఈ కేసులో 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటమే మా దురదృష్టం. తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది తెలుగు వాళ్ళు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు, నిరసనలు చేశారు, ఆందోళన చేశారు. ఎప్పుడూ లేనటువంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే ఎప్పుడూ రానటువంటి ఒక ఆందోళన పెళ్ళుక్కింది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 53 రోజులు అన్యాయంగా మా నాయకుడు జైల్లో ఉన్నాడనే బాధ కసి మా అందరికీ ఉంది. ఇవాళ రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు మేమేం పొంగిపోవట్లేదు. ఖచ్చితంగా మిగిలిన కేసులు, ఈ కేసే తుక్కు కేసు, పిచ్చి కేసు. ఇప్పుడు 2021లో ఎఫ్ఐఆర్ కట్టి 37వ ముద్దాయిగా ఆల్ ఆఫ్ ది సడన్ అర్ధరాత్రులు పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో పెట్టి జైలుకి పంపించినటువంటి పరిస్థితి చూసాం. మిగిలిన కేసులు కూడా వీళ్ళు ఏదైతే మద్యం కుంభకోణంలో మునిగి తేలుతా ఉన్నారో, ఏదైతే మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి చేపించి బినామీల ద్వారా చేపించి 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడో, అదేవిధంగా శాండ్ ఇసుక కుంభకోణం 40,000 కోట్ల పైన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లేకపోతే ముఖ్యమంత్రి ఇంటికి సాయంత్రానికి చేరతా ఉన్నాయి అనేది మేము పూర్తి సాక్ష్యాధారాలతో చూపించి అనేక రకాల ఆందోళనలు రాష్ట్రంలో చేశాం. సామాజిక సాధికార యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నేతృత్వంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇక సాయంత్రం నరసరావుపేట పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రులు, ఇతర నాయకులు మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో పదవులను ఉన్నత వర్గాల వారికి అమ్ముకున్నారని, అదే సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పదవులు ఇచ్చి అన్ని విధాలుగా ప్రోత్సాహం ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నరసరావుపేట జిల్లా కావటం దాదాపు 65 సంవత్సరాల కళ అని, ఇక్కడి ప్రజల ఆకాంక్షను సీఎం జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షేమ పథకాల కింద డీబీటీ ద్వారా 560 కోట్లను నియోజకవర్గ ప్రజలు పొందారని, దీంతో పాటు నాన్ డీబీటీ ద్వారా మరో 280 కోట్ల లబ్ధి ఇక్కడి ప్రజలకు అందిందని, ఇక సుమారు 80,000 మందికి ఏదో ఒక మంచి జరిగిందని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. త్వరలో నరసరావుపేట పట్టణానికి కోర్టులు వస్తాయన్నారు. 150 కోట్లు వెచ్చించి జేఎన్టీయూ కళాశాలను అభివృద్ధి చేశాం. శివారు ప్రాంతంలో మంచినీటి ట్యాపులు, డ్రైన్లు వేశాం, రోడ్లు వేశామని ఎమ్మెల్యే తెలిపారు. టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీల కోసం 110 ఎకరాలు ప్రధాన రహదారి పక్కనే తీసుకుని పేదలకు అందజేశామని అన్నారు. రొంపిచెర్లలో కేంద్రీయ విద్యాలయానికి అనుమతులు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయని, ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా అని ఎమ్మెల్యే తెలిపారు. నరసరావుపేటలో శివరాత్రి ముందే వచ్చింది అని చెప్పి ఈరోజు జన ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలకటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యాత్రకి వేదిక మీదకి విచ్చేసిన పెద్దలు, మంత్రివర్యులు శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన ఆదిమూలపు సురేష్ గారికి, మేరు నాగార్జున గారికి, అదేవిధంగా మరి ముఖ్య అతిథులు మనకి ఈరోజు మరి హఫీజ్ ఖాన్ గారు కర్నూలు నుంచి ఈరోజు రావటం, అదేవిధంగా మన కుంభ రవి గారు ఎమ్మెల్సీ ఆయన పాపం అరకు నుంచి రావటం, అదేవిధంగా డొక్క మాణిక్యవరప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా, అట్లానే మన పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడూ మనతో పాటు నడుస్తూ ఉంటారు. ఈరోజు ఎందుకు ఈ సభను ఏర్పాటు చేశాం, ఏమిటి ముఖ్య ఉద్దేశం, ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అని చెప్పి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ముఖ్యంగా గతంలో చూసాం, ఎస్సీలు, బీసీలు, ఎస్టీ, మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంక్గా వాడుకొని మరి గతంలో పాలకులందరూ వదిలేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఈరోజు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆఖరికి 27 మంది మంత్రులుంటే 17 మంత్రివర్గ స్థానాల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి కేటాయించే కార్యక్రమం. అంతేకాదు 8 మంది రాజ్యసభకు వెళితే అందులో 4 బీసీలకు పంపించే కార్యక్రమం చేయటం. అలానే ఈరోజు మరి మండలిలో చైర్మన్ మరి ఎస్సీ సోదరుడికి ఇచ్చే కార్యక్రమం, డిప్యూటీ చైర్మన్ మైనార్టీలకు ఇచ్చే కార్యక్రమం, ఈ విధంగా అనేక మందికి ఈరోజు మరి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం. ఈరోజు ఎవరైనా ఎదగాలంటే రాజకీయంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవకాశాలు కల్పించారా లేదా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులను సీఎం జగన్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. పేదలైన దళితులకు ఎంతో మేలు జరిగిందని, బీసీలు తల ఎత్తుకుని తిరుగుతున్నారని, మైనార్టీలు సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ 2.75 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 80% మంది ఉన్నారని మంత్రి తెలిపారు. 2024లో దొంగలు అందరూ కలిసి వస్తున్నారని, వారి కపట నాటకాలను నమ్మవద్దని మంత్రి సూచించారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు అండగా ఉండి గెలిపించుకోవాలన్నారు. అధ్యక్షులు గౌరవనీయులు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కార్యక్రమాన్ని ఆద్యంతం వెనుక నుండి నడిపిస్తున్నటువంటి మా ప్రీతమ నాయకులు, రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు విజయసాయిరెడ్డి గారు, సమావేశానికి వచ్చినటువంటి నాతో పాటు వచ్చినటువంటి మిత్రులు, శాసనసభ్యులు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రముఖ నాయకులు, సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నిజంగా నరసరావుపేటలో ఈరోజు సామాజిక సాధికార బస్ యాత్ర జరుగుతూ ఉంది. సామాజిక సాధికార బస్ యాత్ర అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాలా. ఎందుకు ఎన్నికలు ఇప్పుడు లేవు, తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, మీటింగులు పెడతా ఉన్నారు.
ఎన్నికలు ఇప్పుడు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక విప్లవానికి తెరదీసినటువంటి రాజకీయ నాయకుడు ఉద్భవించాడు. ఆంధ్రప్రదేశ్లో మున్నెన్నడూ లేని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తల ఎత్తుకొని తిరిగే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది. ఆ కోణంలో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో అనేక మంది ఉద్దండులు సామాజిక విప్లవానికి రావాలి కావాలి అని ఉద్యమాలు చేశారు. వాటిలో అనేక మంది బాబు జగజ్జీవనరావు గారి దగ్గర నుంచి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి, జ్యోతిరావు పులే గారి దగ్గర నుంచి అనేక మంది ఉద్దండులు. కానీ వారి ఆలోచనలు భారతదేశంలో ఎక్కడా ఇంప్లిమెంట్ సరిగా అవ్వటంలా. ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను గుండెల్లో పెట్టుకొని చూస్తా ఉన్నాడు. సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అవమానాలు పొందాం. చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీలను ఈ కులంలో ఎవరైనా పుట్టాలో అని అనుకుంటారా అన్నటువంటి నీచమైనటువంటి సంస్కృతి చూసాం. అదే బీసీలతో కూడా కత్తిరిస్తారని చెప్పిన పరిస్థితి చూసాం. బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన పరిస్థితి చూసాం. ఈ రోజు అలా కాదు. చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పటము, డూప్ చేయటము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పేద కులాలను తేలిగ్గా చూడటము, ఈ కులాలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులు కాలరాయటమో కాదు. ఈ రాష్ట్రంలో మహనీయులు కన్న కలలు ఈరోజు ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. పేదలైనటువంటి ఎస్సీల స్థితిగతులు మెరుగుపడ్డాయి. బీసీలు తల ఎత్తుకు తిరిగే విధంగా ఉన్నారు. మైనారిటీలు ధైర్యంగా ఉన్నారు. ఎస్టీలు గుండె మీద చేసుకొని బ్రతుకుతా ఉన్నారు అని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికల్లో గెలిచిన అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి అందరికీ పథకాలు అందించాలని కలెక్టర్లకు సూచించారని, అలాంటి నాయకుడు దొరకడం మన అదృష్టమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పేదరికం నిర్మూలనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఎంతో మంది ఇంజనీర్లను తయారు చేశారని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు తన హయాంలో దోచుకో దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో జైలుకు వెళ్లారని, తోడు దొంగలందరూ కలిసి మరోసారి దోచుకోవడానికి సిద్ధమయ్యారని మంత్రి ఆరోపించారు. ఆ కలెక్టర్ల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో తెలుసా? మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల మీటింగ్లో ఏం చెప్పారో తెలుసా? పార్టీలు చూడొద్దు, ప్రాంతాలు చూడొద్దు, కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు. నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే, అందరికీ చెయ్యండి. ఏ గ్రామన్నా వెళ్తే ఆ గ్రామంలో నాకు అర్హత ఉండి రాలేదని చెయ్యెత్తకూడదని చెప్పిన గొప్ప మనసున్న మహా మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్యలో గడప గడపకి వెళ్తున్నాను నేను. ఆ గడప గడపకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఎదురొచ్చింది. బాబు, మా ఆయన పక్కా తెలుగుదేశం, నేను కూడా పక్కా తెలుగుదేశం, నీకు ఓటు మాత్రం వేయలేదు, కానీ నాకు 2.5 లక్ష లబ్ధి వచ్చింది. నా జీవితంలో 3 గ్రాముల బంగారం మించి ఎప్పుడు కొనలేదు. ఓ 2 కాసులు బంగారం కొన్నాను, కోరింది తింటున్నాం, హాయిగా ఉన్నాం. కాకపోతే పక్కింటి వాళ్ళందరూ కూడా సూటుపోట్లు మాట్లాడుతున్నారు. మీ ఆయన తెలుగుదేశంలో పచ్చ చొక్కేసుకుని తిరిగాడే, ఇన్ని సంవత్సరాలు ఇలాంటి పథకాలు ఎప్పుడన్నా తెచ్చావా అంటుంటే సిగ్గేస్తుంది బాబు. కానీ రేపు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి నా భర్త నేను ఓటేసి రుణం తీర్చుకుంటానని చెప్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సినిమా నాయకుడు అంటాడు, వ్యతిరేక ఓటుని చీలనివ్వం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక ఓటేది? అన్ని కలిసి వచ్చే ఓట్లే. ఓటేసిన వాడు ఎత్తానికి సిద్ధంగా ఉన్నాడు, ఓటు వేయని వాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ప్రజల ముందుకు రావటం గర్వంగా ఉందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. నవరత్నాలు పథకాలు అని చెప్పి వాటిని అమలు చేశామని మంత్రి చెప్పారు. బీసీలను మంత్రులను చేసింది రాజ్యసభకు పంపిన ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ఎంపీ స్పష్టం చేశారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు న్యాయం చేశామన్నారు. విద్య వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని ఎంపీ తెలిపారు. ఇక జిల్లాలో వరికపూడిశాల ఎత్తిపోతల పథకం, 3,000 కోట్లతో రహదారుల నిర్మాణం, గురజాలకు వైద్య కళాశాల, 3 కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చామని ఎంపీ తెలిపారు. సభాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మంత్రులు ఆదిమలపు సురేష్ గారికి, నాగార్జున గారికి, అలాగే
కుంభారవి గారికి, డొక్కా మాణిక్యప్రసాద్ గారికి, రేవతి గారికి, జంగా కృష్ణమూర్తి గారికి, హఫీజ్ గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలందరికీ, వేదిక ముందున్న ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించిన విజయసాయిరెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా దాదాపు 3 గంటల నుంచి మా అందరితో పాటు పాదయాత్రలో పాల్గొంటూ ఇక్కడ దాకా ఇంత పెద్ద ఎత్తున వచ్చి మాకు సంఘీభావంగా ఇక్కడ దాకా వచ్చిన నరసరావుపేట ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు తెలుసు మీరందరూ కూడా కొద్దిగా అలసిపోయి ఉన్నారని. 3 గంటలు నడవటం అంటే సామాన్యమైన విషయం కాదు. బట్ కానీ మీరు చాలా ఉత్సాహంగా, చాలా ఉత్తేజంగా మా అందరితో పాటు మా నడకలో మీరు కూడా ఒక అడుగు కలిపినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఈరోజు మైక్ తీసుకొని మళ్ళీ ఏదో 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి మేము వస్తే మాకు కొత్తవి చేస్తాము, లేకపోతే ఇంకోటి చేస్తాను అయితే నేను చెప్పను. ఏదో సుత్తి మాట్లాడకుండా డైరెక్ట్గా పాయింట్కి వస్తే 2019 అంటే దాదాపు 5 సంవత్సరాల క్రితం మేము 19 ఎలక్షన్కి వచ్చేటప్పుడు మేము ఏం చెప్పామో మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఎలక్షన్కి వచ్చే సమయంలో మేము ప్రతి గ్రామానికి వెళ్ళినాం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళమంటే ప్రతి గ్రామానికి వెళ్ళి ఇటువంటి సభలే పెట్టి మీ అందరినీ కూడా ఒకటే అడిగాం, ఒక అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, గోపిరెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, మంచి చేసి చూపిస్తామని చెప్పి ఆ రోజు అడగటం జరిగింది. మీరు ఎప్పుడు చూడని విధంగా విరియని రీతిలో నరసరావుపేట అసెంబ్లీ అయితే, పార్లమెంట్ అయితే, రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్ ప్రభంజనాన్ని చూపించడం జరిగింది. సీఎం జగన్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దళిత వర్గానికి చెందిన తనని మంత్రిని చేశారని, మరికొందరిని ఉప ముఖ్యమంత్రులను చేశారని మంత్రి తెలిపారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సాధికారత సీఎం జగన్ తోనే సాధ్యమని మంత్రి తెలిపారు. డప్పు కళాకారులు, చర్మ కళాకారులు, పద్మశాలీలు, ఇతర వర్గాల వారికి ఆర్థిక సాయం చేసి వారి ఇబ్బందులను తొలగించిన నాయకుడు సీఎం జగన్ అని మంత్రి సురేష్ తెలిపారు. దమ్ము, ధైర్యం ఉన్న వ్యక్తి సీఎం జగన్ అని మంత్రి పేర్కొన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఇవాళ ఆపసోపాలు పడుతున్నారని, ఇన్నాళ్లు ఎన్నో స్కాములు చేసి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఆటలు ఇక సాగవని మంత్రి సురేష్ తెలిపారు. కులాల మధ్య చిచ్చు పెట్టే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్కొన్నారు. కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి సురేష్ ఆరోపించారు. ఇంగ్లీష్ మీడియంలో పేదలు చదువుకోవటం పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేదని, అతనిది పెత్తందారుల భావజాలమని మంత్రి స్పష్టం చేశారు. 2014లో చంద్రబాబు 500కు పైగా హామీలు ఇచ్చి ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశారని మంత్రి తెలిపారు. శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, సహచార మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, సోదరులు, లావు కృష్ణదేవరాయలు గారికి, మాజీ మంత్రివర్యులకు, శాసనమండలి సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, నాయకులకు, వేదిక ముందున్నటువంటి అక్కచెల్లమ్మలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చివరిగా నన్ను మాట్లాడమన్నారు. మాట్లాడవలసినటువంటి సమయం 5 నిమిషాలు, కానీ అది కూడా అవసరం లేదని నా భావన. ఎందుకంటే ఇది జగనన్న ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. కాబట్టి జగనన్న అన్ని చేసి చూపించాడు. సాధికారిత అంటే ఏంటో ముఖ్యంగా సమాజంలో దానికి నిలువెత్తు సాక్ష్యం ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మేము, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నన్ను ఈరోజు ఒక పురపాలక శాఖ మంత్రిగా చేసిన, మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను ఉప ముఖ్యమంత్రులుగా చేసిన, గిరిజన మంత్రుల్ని, వెనుకబడిన వర్గాల వారిని మంత్రులు చేయడం, మరి ముఖ్యంగా చట్టసభల్లో ఎప్పుడు కూడా చూడని కొన్ని కులాలను మరి చట్టసభల్లోకి ప్రవేశింపజేసినటువంటి జగనన్నకు సజీవ సాక్షులం ఈరోజు వేదిక మీద ఉన్న మేమందరం అనే విషయాన్ని మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగిందని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, సామాన్యంగా మనం వింటూ ఉంటాం సామాజిక న్యాయం, సామాజిక సాధికారత, సమాజంలో అందరినీ సమానంగా చూడాలి అని చెప్తూ కేవలం
ఒక నినాదంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి వాడుకునే మాటలు. ఈరోజు అట్లా కాకుండా చేతలతో సాధికారిత అంటే ఈరోజు అంటే సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు తరతరాలుగా వివక్షకు గురై రాజ్యాధికారం వైపు అడుగులు వేయలేక చతికిలబడినప్పుడు మీరందరూ రాజ్యాధికారం వైపు వెళ్ళినప్పుడే మీకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి మహనీయులందరూ ఈరోజు చూస్తున్నాం. ఫ్లెక్సీల మీద ఉన్నటువంటి మహనీయులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, మరి అట్లాగే మరి బాబు జగజీవన్ రామ్ గారు, జ్యోతిబా ఫులే గారు, కుమరం భీమ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అబుల్ కలాం ఆజాద్ గారు, వీరందరి ఆలోచన ఒక్కటే, ఈ యొక్క వెనుకబడిన మరి పీడిత తాడిత ఈ ప్రజల్ని ముందుకు తీసుకుపోయే నాయకుడు వచ్చినప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.